సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు పెరుగుతోటి చిన్న సింపుల్ పెరుగు పచ్చడి చేసుకుందామండి. 4-5 రకాల పెరుగు పచ్చళ్ళు చేసాం. మన ఛానల్లో బోల్డ్ అని రకాలు కనిపిస్తాయి చూడండి. 4-5 కదా, ఇంకా ఎక్కువే చేసాం. ఇవాళ ఏం చేద్దామంటే మసాలా పెరుగు పచ్చడి చేద్దాం. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుంది. తర్వాత ఏదైనా రైసులు చేసుకుంటే వాటిల్లో కూడా జనరల్ రైతా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా ఒక మూకుడు పెట్టుకుందాము. కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసాను. దీనికి ఏం చేస్తామంటే మనం చాలా సింపుల్ అండి. ఉల్లిపాయలు, కొంచెం అల్లము వేయిస్తాం, నేతిలో వేయించేసి పెరుగు కలిపేసుకోవటమే. అయితే ఎలా వేయిస్తాం అనేది, దీని బ్యూటీ ఎలా వస్తుంది, దీనికి రుచి, వాసన, అందము, సౌందర్యము ఎలా వస్తాయో చేస్తే తెలుస్తుంది. నెయ్యి పెట్టండి. తర్వాత ఎంత ఒక స్పూన్ వేసాను అంతే. బటర్ లాంటివి వేసుకున్నా బాగుంటుందండి. పెరుగు పచ్చళ్ళకి సాధ్యమైనంత నెయ్యి వాడితేనే బాగుంటుంది. నూనె వాసన వస్తే కొంచెం అంత రుచిగా ఉండదు. ఒక గంట పోయాక నూనె పైకి తేరుతుంది. నెయ్యి అయితే బాగుంటుంది, నూనె అంత గొప్పగా ఉండదు. ఒకవేళ నెయ్యి అవకాశం లేదనుకుందాం, మన నెయ్యి వాడము లేదా మనకి ఇంట్లో లేదు, నూనె తక్కువ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం జీలకర్ర వేస్తున్నాను, ఇంతే దీని తాలింపు. ఇంకా వేరే ఏం వేయం మనం. ఇప్పుడు రాబోయేది ఎండాకాలం కదా, రకరకాల పెరుగు పచ్చళ్ళు చేసుకుంటే బాగుంటుంది. పెరుగు కూడా ఊరికే పులిసిపోతుంది నిల్వ ఉంటే. దాని బదులు ఏదైనా ఇలా సింపుల్ పెరుగు పచ్చళ్ళు లాంటివి, రైతాలు లాంటివి చేసేసుకుంటే తినడానికి మంచిది, వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది. జీలకర్ర వేగిపోయింది. అల్లం చూడండి, ఈ మాత్రం అల్లం సన్న ముక్కలు తరిగి వేసేసాను. అల్లం వేగగానే ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలు తరిగాను. మీ దగ్గర ఈ కట్టర్స్ ఇవి ఉంటాయి కదా, చాపర్స్, ఇవాళ రేపు ఇట్లా లాగే వస్తున్నాయి. అది ఉంటే ఎంత సన్నటి ముక్కలు చేస్తే అంత మంచిది. బాగా సన్న ముక్క చేసేసి వేగి చేసుకోవాలి. బాగా వేగనివ్వాలి దీన్ని. దీంట్లో ఏం చేద్దామంటే కొంచెం ఉప్పు చల్లేద్దాము, తొందరగా వేగిపోతుంది. ఉప్పు తగిలేసరికల్లా నీరు వస్తుంది ఉల్లిపాయలోంచి. ఆ నీరంతా చకచక బయటకు వెళ్ళిపోతుంది అనమాట, వేగిపోతుంది. ఉల్లిపాయలు వేగుతున్నాయండి. దీంట్లో ఏం చేద్దామంటే మనం పెరుగుకి సరిపడా మనం ఎంత పెరుగు చేయదలుచుకున్నామో, ఇదిగోండి ఇంత బౌల్ ఉంది మన దగ్గర. దీన్ని ఒకసారి ఇట్లా చక్కగా కొట్టేసి చిలికి పెట్టుకోండి పక్కన. చిలికిన పెరిగే బాగుంటుంది. గడ్డలు ముక్క చక్కగా మీగడగా ఉంటే బాగోదు. ఒక మాట చక్కగా చిలికేసి పక్కకు పెడదాము. దీంట్లో ఏం చేద్దామంటే సరిపడా ఉప్పు వేసేసేద్దాము. తర్వాత ఒక చిటికెడు పసుపు, కొంచెం ధనియాల పొడి. వాసన చాలా బాగుంటుందండి. ఫ్రెష్ ధనియాల పొడి ఉంటే వేసుకోండి. అంటే డబ్బాలో తీసి పెట్టుకుంటాం అనుకోండి మనం, బజార్లోది వాడకుండా ఉండండి. కొంచెము కారం వేస్తున్నాను, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఉల్లిపాయ ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగుంటుంది పెరుగు పచ్చడి. కనపడకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను కొంచెం గైరుగా ఉన్నాయి ముక్కలు, తెలియడం కోసం పెద్ద ముక్కలు తరిగాను నేను. దాదాపుగా చూడండి, మనం వేసిన నెయ్యి అంతా కనిపిస్తుంది. ఇలా ఉంటే బాగుంటుంది. కొంచెం సరిపడగా కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసేద్దాం. ఇది చల్లారాక ఎత్తి పెరుగులో కలిపేసుకోవటమే. మనం ఇప్పుడే పెరుగు ఇందులో వేసామనుకోండి, పెరుగు ఒక్కొక్కసారి విరిగిపోతుంది కూడా. అలా కాకుండా దీన్నే ఎత్తి పెరుగులో వేసి కలిపేస్తే చక్కగా ఈవెన్గా కలిసిపోతుంది. కావాలంటే కొంచెం సాల్ట్ అవసరమైతే సరి చేసుకోవచ్చు. ఇంకా కారము, ధనియాల పొడి పైన వేయంగానే ఉప్పు మాత్రం వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు చల్లారనిద్దాం దీన్ని. ఇది చల్లారిపోయిందండి. మన పెరుగుని ఇందులో వేసేస్తాను చూడండి. చూసి మనకి అంటే లుక్ బాగుందో లేదో చూసి అంత సరిపడా కలుపుకోవచ్చు. మొత్తం పోసేసామనుకోండి, పెరుగు మరీ పలచగా ఉంది అనిపిస్తే అంత బాగుండదు కదా. ఇంకా కొంచెం చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎల్లోగా, రెడ్గా ఎంత బాగా కనిపిస్తుందో. ఒకవేళ ఎవరికైనా పుదీనా చాయిస్ కనుక ఉంటే, అంటే కొంతమందికి పుదీనా వాసన నచ్చుతుంది కదా, కొత్తిమీర బదులు పుదీనా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వాసన రాకుండా కొద్దిపాటికి. అప్పుడు ఏంటంటే పుదీనా స్మెల్ తోటి పెరుగు పచ్చడి డిఫరెంట్గా ఉంటుంది.
అది రొట్టెల్లోకి బాగుంటుంది, ఏదైనా జీరా రైస్ లాంటి దాంట్లో కూడా చక్కగా నలుచుకోవచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదిగోండి మసాలా పెరుగు తయారుగా ఉంది. 2 నిమిషాల్లో చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా రకాల డిష్లు ఉన్నప్పుడు సైడ్ డిష్గా ఇది కూడా ఒకసారి చేసి చూడండి, డిఫరెంట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు పెరుగుతోటి చిన్న సింపుల్ పెరుగు పచ్చడి చేసుకుందామండి. 4-5 రకాల పెరుగు పచ్చళ్ళు చేసాం. మన ఛానల్లో బోల్డ్ అని రకాలు కనిపిస్తాయి చూడండి. 4-5 కదా, ఇంకా ఎక్కువే చేసాం. ఇవాళ ఏం చేద్దామంటే మసాలా పెరుగు పచ్చడి చేద్దాం. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుంది. తర్వాత ఏదైనా రైసులు చేసుకుంటే వాటిల్లో కూడా జనరల్ రైతా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా ఒక మూకుడు పెట్టుకుందాము. కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసాను. దీనికి ఏం చేస్తామంటే మనం చాలా సింపుల్ అండి. ఉల్లిపాయలు, కొంచెం అల్లము వేయిస్తాం, నేతిలో వేయించేసి పెరుగు కలిపేసుకోవటమే. అయితే ఎలా వేయిస్తాం అనేది, దీని బ్యూటీ ఎలా వస్తుంది, దీనికి రుచి, వాసన, అందము, సౌందర్యము ఎలా వస్తాయో చేస్తే తెలుస్తుంది. నెయ్యి పెట్టండి. తర్వాత ఎంత ఒక స్పూన్ వేసాను అంతే. బటర్ లాంటివి వేసుకున్నా బాగుంటుందండి. పెరుగు పచ్చళ్ళకి సాధ్యమైనంత నెయ్యి వాడితేనే బాగుంటుంది. నూనె వాసన వస్తే కొంచెం అంత రుచిగా ఉండదు. ఒక గంట పోయాక నూనె పైకి తేరుతుంది. నెయ్యి అయితే బాగుంటుంది, నూనె అంత గొప్పగా ఉండదు. ఒకవేళ నెయ్యి అవకాశం లేదనుకుందాం, మన నెయ్యి వాడము లేదా మనకి ఇంట్లో లేదు, నూనె తక్కువ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం జీలకర్ర వేస్తున్నాను, ఇంతే దీని తాలింపు. ఇంకా వేరే ఏం వేయం మనం. ఇప్పుడు రాబోయేది ఎండాకాలం కదా, రకరకాల పెరుగు పచ్చళ్ళు చేసుకుంటే బాగుంటుంది. పెరుగు కూడా ఊరికే పులిసిపోతుంది నిలవ ఉంటే. దాని బదులు ఏదైనా ఇలా సింపుల్ పెరుగు పచ్చళ్ళు లాంటివి, రైతాలు లాంటివి చేసేసుకుంటే తినడానికి మంచిది, వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది. జీలకర్ర వేగిపోయింది. అల్లం చూడండి, ఈ మాత్రం అల్లం సన్న ముక్కలు తరిగి వేసేసాను. అల్లం వేగగానే ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలు తరిగాను. మీ దగ్గర ఈ కట్టర్స్ ఇవి ఉంటాయి కదా, చాపర్స్, ఇవాళ రేపు ఇట్లా లాగే వస్తున్నాయి, అది ఉంటే ఎంత సన్నటి ముక్కలు చేస్తే అంత మంచిది. బాగా సన్న ముక్క చేసేసి వేగి చేసుకోవాలి, బాగా వేగనివ్వాలి దీన్ని. దీంట్లో ఏం చేద్దామంటే కొంచెం ఉప్పు చల్లేద్దాము, తొందరగా వేగిపోతుంది. ఉప్పు తగిలేసరికల్లా నీరు వస్తుంది ఉల్లిపాయలోంచి, ఆ నీరంతా చకచక బయటకు వెళ్ళిపోతుంది అనమాట, వేగిపోతుంది. ఉల్లిపాయలు వేగుతున్నాయండి. దీంట్లో ఏం చేద్దామంటే మనం పెరుగుకి సరిపడా మనం ఎంత పెరుగు చేయదలుచుకున్నామో, ఇదిగోండి ఇంత బౌల్ ఉంది మన దగ్గర. దీన్ని ఒకసారి ఇట్లా చక్కగా కొట్టేసి చిలికి పెట్టుకోండి పక్కన. చిలికిన పెరిగే బాగుంటుంది. గడ్డలు ముక్క చక్కగా మీగడగా ఉంటే బాగోదు. ఒక మాట చక్కగా చిలికేసి పక్కకు పెడదాము. దీంట్లో ఏం చేద్దామంటే సరిపడా ఉప్పు వేసేసేద్దాము. తర్వాత ఒక చిటికెడు పసుపు, కొంచెం ధనియాల పొడి, వాసన చాలా బాగుంటుందండి. ఫ్రెష్ ధనియాల పొడి ఉంటే వేసుకోండి. అంటే డబ్బాలో తీసి పెట్టుకుంటాం అనుకోండి మనం, బజార్లోది వాడకుండా ఉండండి. కొంచెము కారం వేస్తున్నాను, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మొత్తం మీరు ఉల్లిపాయ ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగుంటుంది పెరుగు పచ్చడి, కనపడకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను కొంచెం గైరుగా ఉన్నాయి ముక్కలు, తెలియడం కోసం పెద్ద ముక్కలు తరిగాను నేను. దాదాపుగా చూడండి మనం వేసిన నెయ్యి అంతా కనిపిస్తుంది, ఇలా ఉంటే బాగుంటుంది. కొంచెం సరిపడగా కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసేద్దాం. ఇది చల్లారాక ఎత్తి పెరుగులో కలిపేసుకోవటమే. మనం ఇప్పుడే పెరుగు ఇందులో వేసామనుకోండి, పెరుగు ఒక్కొక్కసారి విరిగిపోతుంది కూడా. అలా కాకుండా దీన్నే ఎత్తి పెరుగులో వేసి కలిపేస్తే చక్కగా ఈవెన్గా కలిసిపోతుంది. కావాలంటే కొంచెం సాల్ట్ అవసరమైతే సరి చేసుకోవచ్చు. ఇంకా కారము ధనియాల పొడి పైన వేయంగానే ఉప్పు మాత్రం వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు చల్లారనిద్దాం దీన్ని. ఇది చల్లారిపోయిందండి. మన పెరుగుని ఇందులో వేసేస్తాను చూడండి. చూసి మనకి అంటే లుక్ బాగుందో లేదో చూసి అంత సరిపడా కలుపుకోవచ్చు. మొత్తం పోసేసామనుకోండి, పెరుగు మరీ పలచగా ఉంది అనిపిస్తే అంత బాగుండదు కదా. ఇంకా కొంచెం చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎల్లోగా, రెడ్గా ఎంత బాగా కనిపిస్తుందో. ఒకవేళ ఎవరికైనా పుదీనా చాయిస్ కనుక ఉంటే, అంటే కొంతమందికి పుదీనా వాసన నచ్చుతుంది కదా, కొత్తిమీర బదులు పుదీనా వేసుకోవచ్చు.
కొంచెం ఎక్కువ వాసన రాకుండా కొద్దిపాటిది. అప్పుడు ఏంటంటే పుదీనా స్మెల్ తోటి పెరుగు పచ్చడి డిఫరెంట్గా ఉంటుంది. అది రొట్టెల్లోకి బాగుంటుంది, ఏదైనా జీరా రైస్ లాంటి దాంట్లో కూడా చక్కగా నలుచుకోవచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదిగోండి మసాలా పెరుగు తయారుగా ఉంది. 2 నిమిషాల్లో చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా రకాల డిష్లు ఉన్నప్పుడు సైడ్ డిష్గా ఇది కూడా ఒకసారి చేసి చూడండి, డిఫరెంట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.